हरिः ॐ शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। మనం కిందటి క్లాస్లో ఈ న్యాస విద్యలో గురించినటువంటి కొంత వివరణ చెప్పుకున్నాము. అందులో ఈ 12 స్కంధాలు భాగవతం గురించి మొదటి స్కందంలో శ్రీకృష్ణుడు నిర్యాణం ఎందుకు చెప్పారు, 10వ స్కందంలో శ్రీకృష్ణుడు తాలూకు జన్మ ఎందుకు చెప్పారు అనేటటువంటి దాన్ని మాస్టర్ గారు భాగవత రహస్య ప్రకాశంలో కూడా దాని వివరణ ఇచ్చారు. ఎస్ట్రాలజికల్గా కూడా దాని వివరణ అనేది మాస్టర్ గారు ఈ స్పిరిచువల్ ఎస్ట్రాలజీ పుస్తకంలో ఇచ్చారు. దాన్ని మనం కొంతవరకు చెప్పుకున్నాము. అది ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తున్నాము. 12 స్కందాలతో కూడిన భాగవత పురాణంలో ఒక కీలకమైన రహస్యార్థం ఇందులో ఇమిడి ఉంది. భాగవత పురాణంలోని మొదటి స్కందములో భగవంతుని నిర్యాణము, దశమ స్కంధములో జననము ఉంటాయి. బ్రహ్మదండం వెనుక దీనికి కారణం చెప్తున్నారు. ఎందుకు మొట్టమొదటి స్కందంలో ఆయన తాలూకు మృత్యువు గురించి రాసి దశమ స్కందంలో ఎందుకు ఆయన జననం గురించి రాశారు అంటే దానికి కారణం చెప్తున్నారు మాస్టర్ గారు. బ్రహ్మదండం వెనుక, బ్రహ్మదండం అంటే ఏంటి, మన దాంట్లో వెనుముకని మనం బ్రహ్మదండం అని చెప్పి అంటారు. అందుకే ఋషులు తపస్సు చేసుకునేటప్పుడు మీరు ఎప్పుడైనా మునులు తపస్సు చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా చూస్తే వాళ్ళు కుడి చెయ్యి ఒక దండం మీద పెట్టుకుంటారు. ఆ దండం అంతా ఇలా పొడిగా ఉంటుంది, వెటికల్గా. ఆ తర్వాత ఇట్లాగా ఈ షేప్లో ఉంటుంది, ఇలా పైన. అంటే చెయ్యి ఇలాగా రెస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మీరు చాలా మంది చూస్తుంటాం కదా, అది వెనుముక్క సింబల్. అది అంటే నిటారుగా ఉండేది వెనుముక, పైన ఉండేటటువంటిది ఎలాగైతే ఒక యారిస్ సింబల్ లాగా ఉంటుంది. యాక్చువల్గా అది యారిస్ సింబల్ కాదు. అది అదేంటంటే పైకి వచ్చేటప్పటికల్లా అది 2 భాగాలుగా చీలి ఉంటుంది. అది భూమధ్యం అని అనుకోవచ్చు, మీరు అట్లానే అనుకోవచ్చు. అది భూమధ్యం ఎలాగైతే ఇలాగా యారిస్ సింబల్ లాగా ఉంటుందో అట్లాగా ఉంటుంది. దాని మీద వాళ్ళు చెయ్యి ఆనించి తపస్సు చేసుకుంటూ ఉంటారు. అంటే ఏంటంటే వెనుముకలో ఉండేటటువంటి 6 చక్రాలు, తర్వాత పైన ఉండేటటువంటి సహస్రారం, ఇవన్నీ కూడా వాళ్ళ అధీనంలో ఉంటాయని కానీ వాటి తాలూకు ప్రజ్ఞలతో కలిసి వీళ్ళు జీవిస్తున్నారని కానీ, వాటి మీద ఆధిపత్యం వాళ్ళకు వచ్చిందని కానీ, ఆ ఆధిపత్యం కోసం కానీ ఏదైనా అనుకోవచ్చు. అది మనకి అక్కడ స్పష్టంగా ఆ సింబాలిజం అనేది మనకి కనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు మొత్తం ఈ బ్రహ్మదండం వెంట వెన్నెముక మొత్తం రాశిచక్రం నిలువుగా 2 అర్ధభాగాలుగా మడిచి ఉంటుంది. ఇది కొంచెం చాలా జాగ్రత్తగా మళ్ళా మీరు చదువుకుని అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. ఇక్కడి నుంచి మనం అనుకున్నట్టుగా కొద్ది కొద్దిగా థియరీ పార్టు, మెడిటేషన్ పార్టు, అప్లికేషన్ పార్ట్ ఇవన్నీ కూడా కొంచెం డిఫికల్ట్గా అవుతాయి. కొంత సమన్వయం అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. కొన్ని చోట్ల ఆయనే స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేశారు, కొన్ని చోట్ల ఎక్స్ప్లెయిన్ చేయకుండా వదిలిపెట్టారు. మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినంత వరకు మనకి ఇబ్బంది రాదు, కానీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా వదిలిపెట్టినటువంటి వాటిని మనం చాలా జాగ్రత్తగా వాటిని అర్థం చేసుకుని ఎక్కడ ఎర్రర్స్ లేకుండా చేసుకోవాలి. అదే స్పిరిచువల్ అస్ట్రాలజీలో మనం ఏదైనా సాధించుకోవాల్సింది అనేట్లయితే. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మాస్టర్ గారు, మొత్తం రాశిచక్రం నిలువుగా 2 అర్ధభాగాలుగా మడిచి ఉంటుంది. రాశిచక్రాన్ని 2 అర్ధభాగాలుగా చెప్తున్నారనమాట. ఇది మనకి మొట్టమొదటి జ్యోతిష ప్రకాశం మొట్టమొదటి వాల్యూంలోకి వెళ్ళినట్లయితే మనం బేసి రాశులు, సరి రాశులు అంటే రాశిచక్రంలో 6 బేసి రాశులు, 6 సరి రాశులు కదా. అట్లా జలస్థిర దిశ్వభావ రాశులు, అలాగా 4 తత్వాలు, అగ్ని, వాయు, జల, పృథ్వీ తత్వాలు, ఇట్లా కాకుండా డివిజన్స్ చేసుకున్నాం. ఆ తర్వాత నవాంశ డివిజను, ద్వాసాంశ డివిజన్లకు మనం వెళ్ళలేదు. అయితే ఇక్కడ డివిజను
ఆ డివిజన్కి సంబంధించింది కాదు సుమా అని చెప్పడం కోసం నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడైతే రాశిచక్రాన్ని 2 భాగాలుగా డివైడ్ చేశారని అనగానే మీకేమని అనిపించవచ్చు? 2గా డివైడ్ చేసినటువంటి విభాగం ఏముంది రాశిచక్రంలో అంటే బేసి రాశులు, సరి రాశులు విభాగం ఉంది కదా. అది గుర్తుకొచ్చి దాన్ని ఇక్కడ మీరు అప్లై చేసుకున్నట్లయితే పొరపాటు జరుగుతుంది. అందు గురించి మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఆల్రెడీ ఉందో అది ఎక్కడ అప్లై చేయాలో అక్కడ అప్లై చేసుకోవాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ అప్లై చేసుకోకూడదు. అది చాలా ఇంపార్టెంట్ ఇది. అట్లాగే మనకు కొన్ని ఉదాహరణలు చెప్తూ ఉంటాం లెక్చర్స్లో, వాటిల్లో ఏ ఉదాహరణ ఎక్కడ చెప్పాలనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అన్ని ఉదాహరణలు అన్ని సందర్భాల్లోనూ ఎప్పుడు కూడా చెప్పకూడదు. దానివల్ల అపార్థం అనేది వస్తుంది. ఈ సాధన అనేది పక్కన పెట్టిన సబ్జెక్టులో కూడా అపార్థం అనేది వస్తుంది. సాధనలో ఎలాగో అది పనికిరాదు. కొన్ని చోట్ల ప్రమాదం కూడా జరుగుతుంది అలాంటి సాధనల వల్ల. అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. రాశిచక్రం నిలువుగా 2 అర్ధభాగాలుగా మడిచి ఉంటుంది. వ్యక్తి దశమభావాన్ని శిరస్సులోను, పాదాలను 4వ భావంలోనూ గుర్తించాలి. ఇది అంటే 4వ భావానికి ఆపోజిట్గానే 10వ భావం ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక భావానికి ఒక భావం అంటే దానికి 6 కలుపుకుంటే మేషం ఉందనుకోండి, మేషం 1వ రాశి, దాని నుంచి ఆపోజిట్ సైన్కి లెక్కేసుకోవాలంటే తుల అవుతుంది. అంటే 1 + 6 వేసుకుంటే 7 వచ్చేస్తుంది. అట్లాగా 4వ భావం కదా, 4 6 కలిపితే 10వ భావం ఏదైతే ఉంటుందో అది భావానికి ఆపోజిట్గా ఉంటుంది. ఇది ఆపోజిట్ సైన్స్. ఇక్కడ అస్ట్రాలజీలో చాలా డివిజన్స్ ఉంటాయి. అది ప్రిడిక్టివ్ అస్ట్రాలజీలో మనం చెప్పుకోవాలి, కానీ అప్పట్లో మనకి స్పిరిచువల్ అస్ట్రాలజీ బాగా వస్తున్నాం కాబట్టి నేను ఆ డీటెయిల్స్లోకి వెళ్ళలేదు. ఎవరైనా నేర్చుకోదలుచుకుంటే ఖచ్చితంగా దానికి కావాల్సిన పుస్తకాలు సజెస్ట్ చేయడం కానీ, లేకపోతే కొంత నేను ఇవ్వగలనంత గైడెన్స్ ఇవ్వడం కానీ చేస్తానని మొట్టమొదటి చెప్పాను. ఇంతవరకు ఎవరికి ముందుకు రాలేదు. కానీ ప్రిడిక్టివ్ అస్ట్రాలజీ అనేది అంత సులువైంది కాదు, చాలా చాలా కష్టమైనటువంటిది. పక్క రాసుల్ని స్టడీ చేయడం అనేది ఒక సైన్స్ ఉంటుంది. అందులో పక్క రాసులు ఎప్పుడు కూడా టోటల్గా అపోజిట్ క్వాలిటీస్ ఉంటాయి. ఉదాహరణకి కన్యా తుల ఉన్నాయనుకోండి, లేకపోతే సింహం కన్యా ఉన్నాయనుకోండి, పక్క రాసులు అవన్నీ ద్విద్వాదశము అంటారు. ద్విద్వాదశము అంటే ఒక రాశి 12వ అవుతుంది. ముందు రాశి దీనికి 12వ అవుతుంది. ఆ ముందు రాశికి తర్వాత రాశి 2వ అవుతుంది. ద్విద్వాదశము అంటారు. ఈ ద్విద్వాదశము అనేటి రాశుల్లో లగ్నాలు ఉన్నప్పటికీ, లేకపోతే ముఖ్యంగా చంద్రుడు ఉన్నప్పటికీ సాధారణంగా పెళ్లిళ్ళు చేయడానికి ఇష్టపడరు. ద్విద్వాదశంలో చంద్రుడు ఉండకూడదు అనేటటువంటి ఒక రూల్ ఉంది ఇండియన్ అస్ట్రాలజీలో. ఇష్టపడరు వాళ్ళు. ఎందుకు ఇష్టపడరు అంటే దానికి లాజిక్ ఏంటన్నట్లయితే పక్క రాశులు ఎప్పుడూ కూడా కంప్లీట్గా ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంటుంది వాళ్ళకి, డిఫరెంట్ తత్వం ఉంటుంది. కన్యా ఉంది, అది భూతత్వపు రాశి. తుల ఉంది, అది వాయుతత్వపు రాశి. భూమికి వాయువుకి ఎక్కడ లంకి కుదురుతుంది, ఎక్కడ మ్యాచ్ అవుతుంది, కంపాటిబిలిటీ ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు సింహం ఉంది, సింహం అగ్నితత్వపు రాశి. దాని తర్వాత కన్య ఉంటుంది, అది భూతత్వపు రాశి. అగ్నితత్వపు రాశి వాళ్ళు ఉండేటువంటి ఫైర్ కానీ, ఆ అంబిషన్స్ కానీ, లేకపోతే ఆ రూలింగ్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా భూతత్వపు రాశి అనేటువంటి కన్యకి కుదరవు. కన్య అంతా భూతత్వపు రాశిది. అంటే సాలిడ్గా, చాలా క్లియర్గా, చాలా ప్రాక్టికల్గా, చాలా మెథాడికల్గా, స్ట్రక్చరల్గా ఉంటారు. వాళ్ళు ఇంటెలిజెంట్గా ఉంటారు. వాళ్ళంతా డామినేటింగ్గా ఉంటారు సింహరాశి వాళ్ళు. ఇట్లాగా ఏ 2 రాశులు పక్క రాశులకి ఎప్పుడు కూడా వాళ్ళకి సరైన ఆ మనస్తత్వం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆపోజిట్ సైన్స్ ఉంటాయి. అట్లాగే సైన్స్ ఆఫ్ ఆపోజిట్స్ అంటాం. అంటే తులారాశి ఉంది, దాని తులారాశికి ఆపోజిట్ మేష రాశి. తులాకేమో శుక్రుడు అధిపతి, మేషానికేమో కుజుడు అధిపతి. ఈ 2 గ్రహాలు కూడా ఒకదానికొకటి శత్రుత్వం వహిస్తాయి. సో ఇద్దరికి మనం పెళ్లిళ్ళు చేసామనుకోండి, ఇనీషియల్గా శుక్రుడు కుజుడు ఇనీషియల్గా అట్రాక్షన్స్ ఉంటాయి, కానీ భౌతికమైనటువంటి లోకాల్లో ఇంటలెక్చువల్ లెవెల్స్కి వెళ్ళేటప్పటికీ, సైకలాజికల్ ప్లేన్స్కి వెళ్ళేటప్పటికీ వాళ్ళిద్దరికి మధ్య చాలా విపరీతమైనటువంటి ఒక తేడా కనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటి ఒక అండర్స్టాండింగ్ అనేటటువంటిది కూడా మనకి ప్రిడిక్టివ్ అస్ట్రాలజీలో వస్తుంది. స్పిరిచువల్ అస్ట్రాలజీలో ఎక్కడెక్కడైతే అక్కడ మన తేడాలు అవి కనిపిస్తున్నాయని అనుకుంటున్నామో అది స్పిరిచువల్ అస్ట్రాలజీకి వచ్చేప్పటికల్లా మారుతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మీకు ఎందుకు చెప్పానంటే ఈ లెసన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కాదు నేను ఇప్పుడు చెప్పింది. కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మీకు తెలియకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ మీకు పూర్తిగా అర్థం కాదు.
అక్కడ ఆపోజిట్ సైన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏంటి, వృషభము, వృశ్చికము, మేషము, తుల, కర్కాటకము, మకరము, సింహము, కుంభము, ఇవి ఆపోజిట్ సైన్స్. ఈ ఆపోజిట్ సైన్స్ ఏవైతే ఉన్నాయో ప్రిడిక్టివ్ అస్ట్రాలజీలో కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అది స్పిరిచువల్ అస్ట్రాలజీకి వచ్చేటప్పటికి అవి కాంప్లిమెంటరీస్ అవుతాయి. ఇది లైఫ్ కూడా మన జీవితంలో కూడా జీవితంలో సాధనని మనం ప్రధానంగా తీసుకోక ముందు ఉన్నటువంటి అవగాహన వేరు, మన ప్రయారిటీస్ వేరు, మన అండర్స్టాండింగ్ వేరు. సాధనలోకి వచ్చిన తర్వాత ఏవి ప్రతిబంధకాలుగా ఉంటాయో, ఏవి మన నెగిటివ్ అని అనుకుంటామో, ఏది మనకి ప్రమాదం అని అనుకుంటామో, ఏది మనకు కుదరదు అనుకుంటామో, అలాంటివన్నీ కూడా మనకి ఒక్కొక్కసారి సాధనలోకి వచ్చిన తర్వాత అవి మనకు ఉపకరణాలుగా మారేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అది వాటి సాధన బట్టి ఉంటుంది, వాడి అవగాహన బట్టి ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి. ఇక అందులోకి వెళ్తే మనకి వెనక రాలేం కాబట్టి ఇక్కడ ఆపి మళ్ళీ నేను స్పిరిచువల్ అస్ట్రాలజీలోకి వెళ్తున్నాను. నిలువుగా 2 అర్ధభాగాలుగా మడిచి ఉంటుంది. వ్యక్తి దశమభావాన్ని శిరస్సులోను, దశమభావం అని చెప్పాం కదా, 10th హౌస్ అంటే మెరిడియన్ అని చెప్పుకున్నాం కదా. ఆ మెరిడియన్కి దగ్గరగా ఉండే పార్ట్ ఏంటంటే మన తాలూకు సహస్రారమే, శిరస్సుగాను. 4 పాదాలు 4వ భావంలోనూ గుర్తించాలి. పాదాలు అంటే చెట్టు చివరికంటే మేను రాశి అంటాం కదా మన 12 రాశుల్లో, అక్కడ దాని శిరస్సుగా అంటే 10వ భావం అనేటటువంటిది టాప్ ప్లేస్లో పెట్టాం కాబట్టి దానికి ఆపోజిట్గా ఉండేదాన్ని మనం కింద పాదాల దాకా తీసుకురావాలి. 4వ భావంలోనూ గుర్తించాలి. 10వ భావం నుండి 4వ భావం వరకు అతని అవరోహణ మార్గాన్ని, 4వ భావం నుండి 10వ భావం వరకు ఆరోహణ మార్గాన్ని సూచిస్తుంది. ఇది మాస్టర్ గారు యోగంలోకి తీసుకెళ్తున్నారు. ఇక్కడి నుంచి అంటే డైమెన్షన్స్ మారిపోతున్నాయి. ఏం చెప్తున్నారంటే 10వ భావం నుండి 4వ భావం వరకు అతని అవరోహణ మార్గాన్ని, ఇడా అంటే మన కుడిపక్క ఉంటుంది, ఇడా అంటే ఎడంపక్క ఉంటుంది, పింగళ అంటే కుడిపక్క ఉంటుంది, నాడీ మండలం సుషుమ్న మధ్యగా ఉంటుంది. వెనుమొక నుంచి 3 నాడులు బయటికి వెళ్తాయి. పింగళ అంటే కుడిపక్క ఉంటుంది, ఇడా అంటే ఎడంపక్క ఉంటుంది. సో సుషుమ్న మధ్యలో ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ 10వ భావం నుంచి 4వ భావం వరకు అతని అవరోహణ మార్గాన్ని అంటే పైనుంచి కిందకి దిగి రావటం అనేటటువంటిది. అందుకే కదా చాలా మాటలు మనం చెప్పుకుంటుంటాం. ఎందుకు మాస్టర్ సివివి గారి యోగ మార్గం ఎందుకు చాలా అత్యంత ప్రధానమైనది, ఉత్తమమైనది అని చెప్పుకుంటామంటే, మాస్టర్ సివివి గారి మార్గంలో యోగ చైతన్యం ఏదైతే ఉందో అది పైనుంచి కిందకి దిగి వస్తుంది. అది అవరోహణ మార్గం. అది అవతారమూర్తులందరూ కూడా పైనుంచి కిందకి దిగి వస్తారు. విశ్వ చైతన్యం అంతా కూడా మన పాదాల్లో నుంచి మూలాధారంలో నుంచి పైకి వెళ్ళదు. విశ్వ చైతన్యం అంతా మనలోంచి సహస్రారంలోకి వచ్చి మన కిందకి దిగి వస్తుంది. అట్లాంటి యోగ మార్గాన్ని ఉపదేశం చేసినటువంటి ఆయన, అట్లాంటి ఒక ప్రార్థన మనకి ఇచ్చినటువంటి ఆయన మాస్టర్ సివివి గారు. చాలా మాటలు మనం చెప్పుకున్నట్లుగా మనం తాలూకు సాధన మార్గంలో మనం పైనుంచి కిందకి వచ్చి ఊర్ధ్వలోకాల్లో నుంచి అధోలోకాల్లోకి వచ్చి ఊర్ధ్వలోకంలో ఉండే చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యాన్ని ఆ చైతన్యంతో, ఆ వెలుగుతో అధోలోకాలని కాంతివంతం చేసి పవిత్రీకరణ చేసి దానితో మూలాధారం దాకా వచ్చిన తర్వాత మూలాధారం దాకా వచ్చినటువంటి కుండలిని ప్రజ్ఞ అక్కడ మేల్కొని అప్పటికి అది ఆ లైట్, ఆ కాంతి అంతా దాని మీద ప్రసరిస్తుంది కాబట్టి, ఆ వెలుగు అంతా ప్రసరిస్తుంది కాబట్టి, ఉత్తమ చైతన్యం అంతా మూలాధారం మీద పనిచేస్తుంది కాబట్టి అధోలోకాల్లో నుంచి నెమ్మదిగా ఊర్ధ్వలోకాల్లోకి మళ్ళా మన ప్రయాణం సాగడానికి ఇట్ ఈజ్ ఎ న్యాచురల్ వే. ఇది మనం ఫాలో అయ్యేటటువంటి పతంజలి యోగ సూత్రాలు, లేకపోతే శ్రీకృష్ణ ఉపదేశించిన యోగ మార్గం, రాజయోగ మార్గం కానీ, ముఖ్యంగా మాస్టర్ సివివి గారి తాలూకు ప్రేయర్తో కూడిన మార్గం కానీ, అంతకన్నా ముఖ్యంగా మాస్టర్ ఈకే గారు మనకు అందించినటువంటి యోగ విధానం కానీ, సాధన విధానంలో కానీ మనం ఈ మార్గాన్ని మనం తీసుకుంటాం. 10వ ఇంట్లో నుంచి 4వ ఇంటి వరకు వచ్చేటప్పుడల్లా కూడా అదేం చెప్పారు మాస్టర్ గారు, అది శిరస్సు పాదాలు 4వ భావంలో గుర్తించాలి. 10వ భావం నుండి 4వ భావం వరకు అది అవరోహణ మార్గాన్ని, అప్పుడేమవుతుంది, అది ఇడా మార్గం కింద వస్తుందంట. 4వ భావం నుండి 10వ భావం వరకు ఆరోహణ మార్గాన్ని, కింద నుంచి పైకి ఆరోహణము, అవరోహణము,
ఆరోహణము 4వ భావం నుంచి 10వ భావం వరకు చూపిస్తుంది. ఈ రకమైన ధ్యాన ప్రక్రియ వలన అతనిలోని అనుకూల ప్రతికూల శక్తులను సంఘటితమై తటస్థీకరణ చెందే విధంగా 12 భావాలను 6 జతలుగా ఏర్పాటు చేసుకుంటాడు. మొట్టమొదటి చెప్పాను, గుర్తుందా మీకు? ద్విద్వాదశము లేకపోతే ఆపోజిట్ సైన్స్ ఎట్లాగైతే ఆపోజిట్గా పనిచేస్తాయి, ఆపోజిట్ అంటే ఆపోజిటే కదా పనిచేస్తాయో ప్రెడిక్టివ్ అస్ట్రాలజీలో, ఇక్కడే ఏమవుతాయంట, ఈ రకమైన ధ్యాన ప్రక్రియ వలన అతనిలోని అనుకూల ప్రతికూల శక్తులు సంఘటితమై తటస్థీకరణ చెందే విధంగా, అంటే ఏంటి, ఆ 2 తాలూకు డిఫరెంట్ లక్షణాలు ఉన్నటువంటి అవన్నీ కూడా అవి సంఘటితమై వాటిలోని నెగిటివిటీస్ ఏమైనా ఉంటే అవి న్యూట్రలైజ్ అయిపోయి ఆ రకంగా 12 భావాలను 6 జతలుగా ఏర్పడతాయి సుమా అని మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు. అంటే 12 భావాలు 12 రాసులు ఏమయ్యే మనలో 6 జతలుగా అయిపోయినాయి. 6 జతలనే 12 రాసుల శరీర భాగాల్లో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క రాశికి బదులు ఈ ఒక్కొక్క రాశికి ఉండేటటువంటి ఆపోజిట్ సైన్ని కూడా కలుపుకొని ఒక జంటగా తయారు చేసి ఆ 6 జంటల్ని కూడా మనం ధ్యానం చేయాల్సమా. దానివల్ల దీన్ని ఇంగ్లీష్లో అన్ఫోల్డ్మెంట్ అని అంటాం మనం. అంటే ఏంటంటే ఇలాగ విస్తరించుకుని ఉన్నది ఏదైతే ఉన్నదో అది మళ్ళీ నెమ్మదిగా అంటే మళ్ళీ మనం ఆ ఆరోహణ క్రమంలో వచ్చేటప్పటికల్లా ఏమవుతుందన్నట్లయితే 12 6గా మారి ఇక పాదాల దాకా ధ్యానం కాకుండా మూలాధారం వరకు ఎంతవరకు మణిపూరకం వరకు వచ్చి మళ్ళీ రివర్స్ అయ్యేటటువంటి ఒక పరిస్థితి అనేది వస్తుంది. రివర్స్ ఆర్డర్ అని అంటారు. మాస్టర్ గారు ఇచ్చినటువంటి మిగతా పుస్తకాల్లో స్పిరిచువల్ అస్ట్రాలజీ మిగతా ఎవరు రాసినప్పుడు కూడా అందులో లేనటువంటి ఒక న్యూ డైమెన్షన్ మాస్టర్ గారు మనకి ఈ వీటితో మనకి ఇచ్చారు. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్దాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.